ఆచి చికెన్ మసాలా. ఓ మహిళ ప్రియుడితో కలిసి భర్త హత్యకు ప్లాన్ చేసింది. భర్త ఆమె వాట్సాప్ చాట్లను చెక్ చేయగా మర్డర్ ప్లాన్ బయటపడింది. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డోర్నకల్ మండలం చిలుకుడు గ్రామానికి చెందిన గాదె రాజేశ్వరరావుకు సూర్యాపేట జిల్లాలోని మోతి మండలం రాఘవాపురం గ్రామానికి చెందిన యువతితో 2016లో పెళ్లైంది. వీరికి 2 కూతుళ్లున్నారు. రాజేశ్వరరావు భార్య 2 పిల్లలతో కలిసి ఖమ్మం జిల్లాలోని ఎదులాపురంలో స్థిరపడ్డారు. అతడు ఓ ప్రైవేటు హాస్పిటల్లో పనిచేస్తున్నాడు. 27వ తేదీ మధ్యాహ్నం రాజేశ్వరరావు భోజనం చేయడానికి ఇంటికెళ్లాడు. తన భార్య వేరే వ్యక్తితో చనువుగా ఉండటాన్ని గమనించాడు. ఆమె ప్రవర్తనపై అతడికి అనుమానం వచ్చింది. 28వ తేదీన చిలుకుడులో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ పెట్టడానికి సిద్దమయ్యాడు. ఈ నేపథ్యంలోనే తన అన్నను పంచాయతీకి తీసుకురావడానికి తాళ్ల సంకేశ గ్రామానికి వెళ్తుండగా భార్యతో చనువుగా ఉంటున్న వ్యక్తి అతన్ని ఫాలో అయ్యాడు. రాజేశ్వరరావుకు అనుమానం వచ్చి ఆ వ్యక్తిని పట్టుకునేందుకు ప్రయత్నించగా పారిపోయాడు. రాజేశ్వరరావు ఇంటికి వచ్చిన తర్వాత భార్య ఫోన్ చెక్ చేశాడు. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ మెసేజ్లు చదివి షాక్ అయ్యాడు. భార్య తనను చంపించడానికి ప్రియుడు పురిమెట్ల సైదులపై ఒత్తిడి తెచ్చినట్లు ఆ చాట్ల ద్వారా బయటపడింది. తన భర్తను ఇంట్లో చంపొద్దని, బయట ఎవరితోనైనా యాక్సిడెంట్ చేయించమని సైదులపై రాజేశ్వరరావు భార్య ఒత్తిడి తెచ్చింది. రాజేశ్వరరావు పోలీసులను ఆశ్రయించాడు. ఆగస్టు 1వ తేదీన భార్యపై ఆమె ప్రియుడిపై డోర్నకల్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు కేసును ఖమ్మం గ్రామీణ స్టేషన్కి బదిలీ చేశారు. నా పేరు రాజేశ్వరరావు, గ్రామం చిలుకోడు, మండలం డోర్నకల్, జిల్లా మహబూబాబాద్. ఇట్లా నేను ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తున్నాను. నా భార్య ఇట్లా నన్ను ఈ చాటింగ్ ద్వారా ఇట్లా నన్ను చంపడానికి ప్రయత్నించింది. నా భార్య భవాని మా పురిమెట్ల సైదులని చంపడానికి నన్ను ప్రయత్నించింది. అదే నేను తెలుసుకొని నన్ను నా పిల్లల్ని కాపాడాల్సిందిగా స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చాను. ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది, ఖమ్మం ట్రాన్స్ఫర్ అయింది. ఇదే నన్ను న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, తప్పకుండా భర్తనే కళ చేస్తామని చూసింది ఓ భార్య. ఈ ఘటన మాత్రం మహబూబాబాద్ పరిధిలో చోటు చేసుకోవాలని చెప్పొచ్చు. ఏదో కూడా ఇక్కడ దూరకల్పాలకు సంబంధించినటువంటి చిలుకోడు గ్రామానికి సంబంధించిన గాదె రాజేశ్వరరావు 2016 సంవత్సరంలో తన భార్యతో మాత్రం ఇటు సూర్యాపేట జిల్లా మోతికి సంబంధించినటువంటి భవానితో అయితే వివాహం వచ్చి వారికి సంతానం కలిగి 2 కూతుళ్లు కూడా జన్మించారు. ఆ తర్వాత సాఫీగా జరుగుతున్నటువంటి 20 సంవత్సరాల్లో మాత్రం వివాహేతర సంబంధం చిక్కు పెట్టిందని చెప్పొచ్చు. గత కొంతకాలం నుంచి కూడా వీరు ఏదో కూడా ఖమ్మం జిల్లా పరిధి ఒక ప్రైవేటు ఆసుపత్రిలో మాత్రం ఇతను జాబ్ చేస్తూ ఉంటాడు. చేసేటువంటి క్రమంలో తన భార్య భవాని మాత్రం వివిధ ఆర్డర్లు చేస్తూ వచ్చింది. వచ్చేటువంటి క్రమంలో వీరికి వచ్చేటువంటి ఆర్డర్లు ఇచ్చేటువంటి కొరియర్ బాయ్ వంటి సైదు కూడా కాస్త పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త కూడా వివాహేతర సంబంధానికైతే దారి చెప్తుంది. ఇదే విధంగా కొంతకాలంగా కొనసాగుతున్నటువంటి వివాహేతర సంబంధంలో మాత్రం ఇతని భార్యపై అనుమానం వచ్చింది. ఆమె ప్రవర్తనలో తీరు రావటం, అదేవిధంగా ఆర్థికమైనటువంటి లావాదేవీల విషయంలో కూడా ఇద్దరు కూడా కాస్త గొడవ కొనసాగుతుంది. ఈ క్రమంలో తన భర్త తాను మానసికంగా ఇబ్బందులు గురి చేస్తున్నాడు. తనకు సంబంధించినటువంటి విషయం తన భర్తకు తెలిసిననే కోణంలో తనను చంపాలంటూ కూడా ప్రియుడితో అయితే ఒక మాస్టర్ ప్లాన్ అయితే వేస్తారు. ఖచ్చితంగా అతన్ని చంపి తీరాలంటూ కూడా సోషల్ మీడియా వేస్తున్నటువంటి ఇన్స్టాగ్రామ్ లో తరచూ వీరు స్టార్ట్ చేసుకున్నటువంటి క్రమంలో ఇటీవల సంబంధించినటువంటి వివాహిత సంబంధించిన నేపథ్యంలో డోర్నకల్ సంబంధించినటువంటి చిలుకోడు గ్రామంలో మాత్రం ఒక పంచాయతీ నిర్వహించిన వచ్చి తనను మానసికంగా వేధిస్తున్నారంటూ ప్రియుడిని అయితే పురామాయించడం, అదేవిధంగా వెంటనే తనను మర్డర్ చేయాలంటూ కూడా మాస్టర్ ప్లాన్ అయితే వేశారు. అదేవిధంగా వేసేటువంటి క్రమంలో కొన్ని దేశంగా తన ఇంట్లో చంపాలంటే ముందుగా అయితే భావిస్తారు. వివిధ కారణంతో చంపే ప్రయత్నం చేస్తారు. ముందుగా అయితే కూడా బావిలో తోసివేయాలి, అదేవిధంగా కరెంట్ షాక్ తో చంపాలంటూ కూడా ముందు అయితే ప్లాన్ చేశారు. కానీ తన ఇంట్లో చనిపోతే తనపై కూడా అనుమానం వస్తుంది. తనను కూడా జైలు పాలవుతుందని భావించినటువంటి తన భార్య భవాని మాత్రం తన ప్రియుడిని అయితే పురాణించడం, తనను బయటనే యాక్సిడెంట్ చేసి చంపాలి, చంపి ఎలాంటి కారణం లేకుండా చంపాలంటూ కూడా ముందైతే భావిస్తారు. భావిస్తున్న నేపథ్యంలో అది కాస్త కూడా
భవానీలో ఉన్నటువంటి సిచ్యువేషన్, అదేవిధంగా తనలో ఉన్నటువంటి మార్పులను గమనించినటువంటి భర్త రాజేష్ మాత్రం తన ఫోన్ తీసుకుని అందులో చాటింగ్ కూడా చూసినటువంటి అందులో చాటింగ్ అనేది చూస్తూ ఒక్కసారిగా భయప్రాంతాలకు గురైనటువంటి పరిస్థితి. ఎందుకంటే తన భార్య తనను హత్య చేయాలి అంటూ కూడా ప్రియుడితో చేసినటువంటి చాట్ చూసి ఒక్కసారిగా అవాక్కయ్యాడు. తనకు ప్రాణహాని ఉందంటూ కూడా డోర్నకల్ పోలీస్ స్టేషన్ లో మాత్రం ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో దాంట్లో కూడా పూర్తిగా తన భార్య అదేవిధంగా ప్రియుడు ఉన్నటువంటి శైలితో ప్రాణహాని ఉన్నట్టు కూడా పిటిషన్ లో పేర్కొన్నటువంటి పరిస్థితి ఉందని చెప్తాను. రైట్, థాంక్స్.